వడ్లకి ఇయ్యలే. పోన్ మరి ఇప్పుడు యాసంగి వడ్లకి ఒక వారం అయితే వస్తాయి. వారం అయితే మన జక్కాపూర్లో, మన గుర్రాల గొందిలా, మన నారాయణరావుపేటలో, లక్ష్మీదేవిపల్లి, గోపులాపూర్లో, మల్యాల, కోదండరావుపల్లిలో, బంజేరుపల్లి, ఇబ్రాహీంపూర్లో అన్ని ఊర్లలో వడ్లు వస్తాయి. మరి వాడు ఇయ్యాలన్నా వద్దా? ఇప్పుడుగా ఇయ్యపోతే మరి ఇక ఇడిచిపెడదామా? ఇప్పుడు యాసంగిల కాంగ్రెస్ వాడు ఇచ్చిన మాట ప్రకారంగా వడ్లకు 2500 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఊర్లలోకి రావాలి, ఓట్లు అడగాలి. చెప్పినావు కదా మరి 2500 ఇస్తాను. ఇచ్చిన మాట కొత్తగా అడుగుతలేం, గొంతమ్మ కోరికలు అడుగుతలేం. రాగానే మక్కలకు 500 పెంచుతా, వడ్లకు 500 పెంచుతా అని నమ్మిస్తివి. ఇవాళ కుర్చీని ఎక్కగానే రైతుల గుండెల మీద దంతివి. ఈ రైతుల గుండెల మీద దనిన ఈ రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పాలనా వద్దా? నెక్స్ట్ పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 వెయ్యి. మన్మడి కాళ్ళు వస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తాను అందరికి. మరి వచ్చినాయి 4000. కేసీఆర్ ఉండగా 200 ఉన్న పెన్షన్ ను 1000 అంటే 1000 చేసిండు. మళ్ళా గెలిస్తే 2000 చేస్తా అన్నాడు. బరాబర్ 2000 చేసిండు కేసీఆర్. ఈయన ఏం చేసిండు? మొత్తం ముసలోళ్ళంతా కేసీఆర్కే ఉన్నారు. బీడీ కార్మికులు, అదేవిధంగా చేనేత గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు 42,80,000 మంది అంత కారు కేసీఆర్ అంటున్నారని ఏం చేసిండు? నేను 4000 ఇస్తా అని చెప్పిండు. పాపం కొంతమంది నమ్మి ఓటేసిండ్రు. ఏమన్నాడు? డిసెంబర్ నెల అవాని పింఛన్ ఎంత? 2000 బిడ్డ, ఇగో వచ్చే నెల 4000 ఇస్తాం అని నమ్మబలికిండు. ఓట్లే ఇచ్చుకొని ఇవాళ మోసం చేసింది కాదా? 4000 ఇస్తానని ముసలి లాగం చేయలేదా? అయినా మళ్ళీ ఓటేద్దామా? మళ్ళీ ఇద్దామా? వేస్తే ఏమంటాడు? రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. మొన్న మీరందరు చూసిండ్రు, అసెంబ్లీలో నేను గట్టిగానే కొట్లాడినా లేదా, మాట్లాడినా లేదా? ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఉంటది. నేను గట్టిగా రేవంత్ రెడ్డిని దొరకబట్టి 4000 పింఛన్ ఇంకెందుకు ఇయ్యలే? నువ్వు తులం బంగారం ఎందుకు ఇయ్యలే? వడ్లకు 15,000 బోనస్ ఎప్పుడు 15,000 రైతు బంధు ఎప్పుడు ఇస్తావు? వడ్లకు 500 బోనస్ ఎప్పుడు ఇస్తావు? 2 లక్షల మాఫీ ఎప్పుడు చేస్తావని నేను రేవంత్ రెడ్డిని గట్టిగా అడగాలనా వద్దా? అడగాలంటే మీరు వెంకట్రామరెడ్డి గారిని కారు గుర్తు కొట్టేసి గెలిపియాలి. లేదంటే ఏమంటాడు? నేను లేచి మాట్లాడినా అనుకో, ఏమయ్యా హరీష్ రావు, నేను 2 లక్షల మాఫీ చేస్తానని ఎగ్గొట్టినా, వడ్లకు 500 బోనస్ ఎగ్గొట్టినా, ముసలోళ్లకు 4000 పింఛన్ ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వకుండా ఎగ్గొట్టినా, నేను ఏమి ఇవ్వకుండా నన్నే గెలిపించిన నువ్వేం మాట్లాడతావా కూసో అంటాడు. అనడా? అరే నీకు సురుకు పెట్టిర్రా నాయనా, నీకు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు, ఇప్పటికన్నా కండ్లు తెరవని నేను మెడలు వంచి మనకు రావాల్సినవి తెప్పిస్తా. గా బలం నాకు లేకపోతే వాడు మళ్ళా ఆగుతాడా? ఇప్పటికే 4 నెలలు ఆగమైనాం. మళ్ళా మోసమైంది అనుకో 5 ఏళ్ల దాకా దొరకడు. ఇక 5 ఏళ్ల దాకా దొరకడు. వాళ్ళని దొరకబట్టాలంటే ఇగో ఈ ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నువ్వు ఇచ్చిన మాట తప్పినావు గనుక, మోసం చేసినావు గనుక, అందుకే నీ కాంగ్రెస్ కు సురుకు పెట్టినరు అని నేను మాట్లాడాలన్నా వద్దా? ఇప్పుడు ఒక్కొక్క అవ్వ తాతకు ఎంత బాకీ పడ్డట్టు? నెలకు 2000, 4 నెలలు 4 నెలలు 8,000 రూపాయలు ప్రతి అవ్వ తాతకు, ప్రతి చెల్లెకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. గా 8,000 ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ ఓటు పార్లమెంట్ ఎన్నికల మా అవ్వ తాతలను, మా చెల్లెళ్ళ ఓటు అడగాలి. అవునా కాదా? బాకీ పడ్డట్టా కాదా? ఇంకా జోక్ ఏందంటే ఇప్పుడే మా పరశురాములు చెప్పిండు, అది కూడా చక్కగా ఇస్తలేదు. ఆ 2000 మధ్యలో ఒక నెల ఎగరనే కొట్టిరు. జనవరి నెల యాదుకుందా? జనవరిలో ఒక నెల ఆయనతో 2000 ఎగ్గొట్టిరు. అవి కూడా చక్కగా ఇస్తలేడు. ఆ ఇచ్చారు ఏదో ఉండదు చూడు, వెనకటికి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4000 ఆశపడితే 2000 ఎగ్గొట్టిండు ఆయనతో జనవరిలో. మరి మనం ఆలోచన చేసుకోవద్దా? ఇప్పుడు రేపు మళ్ళీ దొరుకుతారా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంకా అక్క చెల్లెలకు చూపి ఆడోళ్ళకి 2500 ఇస్తాడు.
ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. పడ్డాయా చెల్లెలకని 2,500? అరే ప్రతి నెల ఇస్తానే కదా, చుట్టమస్తే అరుచుకోమన్నాడు. వచ్చినాయా 2,500 ఎవరికన్నా? మరి ఇప్పుడు ఎంత బాకీ పడ్డట్టు? 4 నెలలు 2,500 ఇంటూ 4 నెలలు అంటే 10,000 బాకీ పడ్డాడు ఒక్కొక్కరికి. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఊళ్ళకి వచ్చిండు అనుకో, మా అక్క జిల్లలు చీపురు గట్టలు పట్టుకొని తయారుండు. బిడ్డ 10,000 బాకీ ఉన్నవరా నాయన, 10,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓటు అడగాలని చెప్పాలి. 10,000 బాకీ వాళ్ళే. ఇగో గిన్ని అబద్దాలు ఇంకా చెప్తే ఇంకా చాలా చూపిస్తే. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు, మగ పిల్లలకు, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని నమ్మబలికిండు. నేను మొన్న అసెంబ్లీలో అడిగినా, ఏమైనా 4,000 ఎప్పుడు ఇస్తావన్నా? అగో మేము ఏడా చెప్పినా మేము ఏడా చెప్పలేదు అంటాడు. అది చెప్పింది చూడండి, అసెంబ్లీలో ఏమన్నాడో కూడా చూపిస్తా. చూపియవా అది జర. అది ఉద్దర బేరం. పిల్లల నౌకర్లకు పిల్లల గురించి అబద్ధం ఆడింది చూపి జరా.